రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సీఎం రోడ్ మ్యాప్ ఫైనల్. అమరవీరులకు గన్పార్క్ లో నివాళి. ఉదయం 10:35 పరేడ్ గ్రౌండ్స్ లో జయ జయ హే తెలంగాణ షార్ట్ వర్షన్ ఆవిష్కరణ మరియు స్పీచ్. సాయంత్రం 6:30 ట్యాంక్ బండ్ బై కల్చరల్ ప్రోగ్రామ్స్ జయ జయ హే తెలంగాణ లాంగ్ వర్షన్ అఫీషియల్ లాంచింగ్. సో అక్కడ అనమాట ఉదయం 10:35 పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంతో పాటు జయ జయ తెలంగాణ ఏదైతే పాట ఉందో ఆ పాట ఏదైతే గేయం ఉందో జాతీయ అది రాష్ట్రీయ గీతంగా ప్రకటించేస్తున్నప్పటికీ సో దాన్ని జాతికి అంకితం చేయనున్నారు. సో అది షార్ట్ వర్షన్ 2 వర్షన్ గా రిలీజ్ చేయనున్నారు. సో సాయంత్రం 6:30 తర్వాత ట్యాంక్ బండ్ పై కల్చరల్ ప్రోగ్రామ్స్ కొన్ని ఏర్పాటు చేసి సో అక్కడ లాంగ్ వర్షన్ ఏదైతే సో దాన్ని కూడా రిలీజ్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ నిన్న ఈ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కొంతమంది మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ కూడా చేయడం జరిగింది. సో అక్కడ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కేసీఆర్ కౌన్ కిస్కా గొట్టం. ఆయన సైతం రాష్ట్రంలో 80 రకాల బీర్ల బ్రాండ్ తీసుకురావాలని ప్రయత్నించారు. కేటీఆర్ కు మైండ్ దొబ్బింది, కరెంట్ షాక్ ఇవ్వాలి. కోర్ తర్వాత పార్టీ గేట్లని ఓపెన్, సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. సో అండ్ ఇక్కడ అమరవీరుల ఫ్యామిలీస్ కు సన్మానం, పరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక వేదిక ఏర్పాటు. రైట్. సో ఇట్లా అనమాట తెలంగాణ వచ్చింది మెయిన్ అమరవీరుల త్యాగాలతోనే. సో ఏదైతే 1500 మందికి పైగా అమరవీరుల కుటుంబాలను సో వాటన్నిటికీ సన్మానం చేసే దిశగా అక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక వేదిక కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అండ్ నిన్న మీడియా చిట్ చాట్ లో కూడా ఏం చెప్పారంటే కేసీఆర్ ఒక కౌన్ కిస్కా గొట్టము. సో ఆయన హయాంలో ఉన్నప్పుడు 80 రకాల బీర్లను తెలంగాణ తెచ్చే ప్రయత్నం చేసిరు అని చెప్పి చెప్తాను. అండ్ ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కోర్టు తర్వాత పార్టీ గేట్లన్నీ ఓపెన్ చేస్తాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. సో నార్మల్ గా రేవంత్ రెడ్డి సర్కార్ అంటే తెలంగాణ ప్రజలు ఏం చేశారంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసి మీ నాయకులు వద్దురా నాయన, మీ పరిపాలన వద్దురా నాయన అని చెప్పేసి వాళ్ళని ఎలగొట్టి మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తే మీరేమో ఊకుకి కాంగ్రెస్ పార్టీ ఏమో ఊకుకి గేట్లు ఓపెన్ చేసినాం అందరు రండి 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 అని చెప్పి చెప్తారు. సో మీ పార్టీ ఏమో వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు వద్దని చెప్పి మీకు అధికారం తీసుకొస్తే మళ్ళీ మీరు బీఆర్ఎస్ నాయకుల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పెట్టుకుంటే అది చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి మేము చెప్తున్న పరిస్థితి. సో ఇట్లా ఏదేమైనప్పటికీ మాత్రం ఇది గేట్ లోపన్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అది కొంచెం చాలా వరకు ప్రజలు నెగిటివ్ గా వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఒకసారి చూసుకోవాలి.